ఈ వీడియోలో తిరుపావి 6వ రోజు పాఠం గురించి వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6వ రోజు తిరుపావి పాఠం గురించి వివరిస్తున్నాను. ఆండాల్ తిరువడిగలే శరణం. ఇక్కడ ఈ పాఠం ఏంటంటే, పుల్లం శిలంబిన కాన్ పుల్ల రయ్యన్ కోయల్ వెள்ளై విడి షింగిన్ పెరరవం కిట్టిలయ్యో పిల్లాయ్ ఎలొందిరాయ్ వేయుంలై నంజుండు కళ్ళచ్చగడం కలక్కలియ కాలొచ్చి వెళ్ళత్తర విల్ తుయిల్ అమరంద విత్తినై உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் வல்ல இளந்தரி எர்ண பேரரவம் உள்ளம் புகுந்து కుళిరుందేలోర్ ఎంబావాయ్ అని. ఇది 6వ పాఠం. దీని గురించి భావం తెలుసుకుందాం ఇప్పుడు తెలుగులో. ఈ రోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపడం ప్రారంభిస్తుంది. మనకు సందేహం రావచ్చు, శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికి ఏమో నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరికొందరు ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో వచ్చేట్టు చేశాయే తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్తాడు. వారు ఎలా ఉంటారంటే, అందరూ మేల్కొనే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు. మెలకువగా ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాలలో మెలకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనుకల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటి వారే. అందుకే మనం వాళ్ళను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళ్తే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక 10 మంది గోపికలను లేపుతూ భగవద్ జ్ఞాన దశల్లో ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాల్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది. ఈరోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్లలు మనస్సులోనే చేతల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పుళ్ళుం శిలంబిన కాన్ అనగా పక్షులు అరుస్తున్నాయి లేవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే 2 రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే 2 రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వంలో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే. అందుకే మనం వాళ్ళను ఒక గుర్తుగా చెప్పారు. మన వాళ్ళు ఈ పక్షులను ఒక గుర్తుగా చెప్పారు. లోపల గోప బాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది. మన వాళ్ళు 2వ గుర్తు చెప్పడం ప్రారంభించారు. పుల్ల రయ్యన్ కోయిల్ వెళ్ళై విళి షింగిన్ పేరరవం కెట్టిలయ్యో పిల్లాయ్. ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని.
శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది. అక్కడ దీపకాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఒక ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుంటే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారు లేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. ఎల్లుంది రాయ్ మేలుకో అని అర్థం అన్నమాట. మరి ఆండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెప్తుంది. మునివర్గలు యోగిగలు మొల్ల ఎలుందరి ఎర్న పేరరవం ఉళం పుగుందు కూలిరొందు మునులు యోగులు వెళ్ళగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం. నీకు వినబడలేదా? మరి వాళ్ళు 3 సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది. పేయుమిల్లై నంజుండు పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు. దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు. వదలనివాడు కాబట్టి ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే అహం మన అనే విషాలను హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తారు. కళ్ళచ్చ గడం కలక్కలియ కాలొచ్చి శ్రీకృష్ణుడి తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద పడుకోబెట్టింది. ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు. కపట శకటాసురుణ్ణి కాలు జాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది. పుణ్యపాపాలు దాని చక్రాల్లాంటివి. మనల్ని నడిపించే పరమాత్మను దాని క్రింద పెట్టి ఆయన పాదాలను శరణం ప్రపద్యే అంటే చాలు మనకు అంటి ఉన్న పుణ్య పాప సంపర్కాన్ని హరించుకు వేస్తాడు హరి. వెళ్ళత్తర విల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు కొండు ఆదిశేషునిపై సుకుమారంగా పౌళించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి 5 తరాల ఆదిశేషువు 5 రకాల జ్ఞానములను తెలియజేస్తుంది. నేను వాడికి చెందిన వాడిని. వాడు నన్ను చేయవాడు. వాడిని చేరే సాధనం వాడి శరణాగతే. వాడిని చేరితే కలిగే ఫలితం వాడిని సేవ. వాడిని చేరకుండా ఉంచే అటకం వారి యందు రుచి లేకుండుట అనే 5 జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి చేసిన వాడా హరి అంటూ 3 సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాళ్ తల్లి గోపబాలికలను లేపింది. శుభమస్తు. శుభమస్తు.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.